రాష్ట్రాల్లో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడిపోతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని నమ్మబలుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యులకు సిలిండర్లు దొరకడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదంటోందని, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ చేతుల్లో లేదని తప్పించుకుంటోందని కేటీఆర్ అన్నారు. వీళ్ళిద్దరి తీరు చూస్తుంటే ఆంబోతుల కొట్లాట్లో లేగదోడలు బలైనట్లుగా సామాన్య ప్రజల పరిస్థితి తయారైందని విమర్శించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని 14 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. గ్యాస్ సరఫరాపై ఉన్న అయోమయాన్ని తొలగించేలా ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలు చెప్తా ఉన్నారు. కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి.